ఏళ్లుగా చెమటోడ్చి సాగు చేస్తున్న రైతు భూమిపై కొందరు గూండాలా దూసుకొచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి అనే రైతుకు 10 ఎకరాలు 27 గుంటల భూమి ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా అదే భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ధరణి వ్యవస్థ వచ్చిన తర్వాత రాజకీయ అండదండలు ఉన్న కొందరి వ్యక్తులు ఆ భూమిపై కన్నేసి అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. బీజేపీకి చెందిన ఒక నాయకుడు, అతని అనుచరులు అంద బాబయ్య కుమారుడు మరియు సంతోష్ అనే వ్యక్తులు కలిసి గుంపుగా రైతు భూమిలోకి దూసుకెళ్లి చెట్లు రాళ్లు తొలగిస్తూ జేసీబీతో పనులు మొదలుపెట్టారని తెలిపారు. తాను అక్కడికి వెళ్లి అడగగా ఇది మా పూర్వీకుల భూమి, నువ్వెవడి అడిగేది అంటూ బెదిరింపులకు దిగారని చెప్పారు. అంతటితో ఆగకుండా కత్తులు, కొడవలతో 20 మందికి పైగా రౌడీ షీటర్లను పంపించి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని బాధితుడు వాపోయాడు. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకొని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మరుసటి రోజు వారిని పిలిపించి ఫిర్యాదు స్వీకరించగా సీఐ ఈ విషయాన్ని ఏసీపీకి పంపినట్లు చెప్పారు. అనంతరం ఏసీపీ ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకుని ఎంఆర్ఓకు పంపించి భూమిపై సర్వే నిర్వహించి అసలు యాజమాన్యం ఎవరిదో తేలుస్తామని తెలిపారని చెప్పారు. కానీ విచారణ పూర్తి కాకముందే దుండగులు మళ్లీ జేసీబీతో రైతు పొలంలోకి దూసుకొచ్చి పనులు ప్రారంభించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడ్డుకోగా ఇక్కడికి వస్తే మళ్లీ నేను చంపి గుంతలనే పాతి పెడతామంటూ బహిరంగంగా బెదిరించారని తెలిపారు. ఇప్పటికే ప్రాణహాని ఉందని, తనను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్న బాధిత రైతు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దుండగులపై కఠిన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంకోటి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది దీని మీద, మా నెంబర్ వేరు, హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ నెంబర్ ఏడు ఉన్నదో పని లేదు, ఆయన వ్యవసాయం చేసుకోవచ్చు. మరి ఏం రూల్ ఉందో హైకోర్టు అన్ని అడుగుదాం అన్ని అడుగుదాం. ఇట్లా తీరాయి అన్న రావాలి మనకు, అన్న ఫోటోకి వెళ్ళి ఇట్లా తీ. ముందర నిలబడి ధైర్యంతో చెప్పంగా కూడా నువ్వు కడీలు ఇరగొడతావు అంటున్నా. అవును ఇరగొట్టినట్టు అంటుంటే మళ్ళీ ఇరగొడతావు. ఎందుకు ఇరగొడతావు అంటున్నా? నా భూమిలో వాటినందుకు. నీ భూమి? నా భూమిలో నువ్వు కడీలు వాటి నువ్వు నన్ను నీ భూమి ఎక్కడిది? నీ భూమి ఎక్కడిది? నేను కడీలు ఎందుకు ఇరగొట్టినావు అంటున్నా. కడీలు నా భూమిలో వాటినందుకు ఇరగొట్టినా. కడీలు ఇరగొడతావు అట్లా? ఇరగొట్టిన మనిషి అయినా తరికి ఉండాలి కానీ తరికి ఎట్లా చెప్పిన నువ్వు కడీలు ఇరగొట్టొచ్చా? ఇరగొట్టినట్టు అంటే ఇరగొట్టొచ్చా అంటే కడీలు ఇరగొట్టొచ్చా అంటున్నా. సిఐ గారికి చెప్పి అది అయిపోయినాక వదులుతానంటే నీకు సిఐ సారే చెప్పింది కదా రేపు వస్తాను. సిఐ సార్ చెప్తే కడీలు ఇరగొడతాను. రేపు వస్తా అంటే నేను చెప్పలేదు. పాత కొండి ఎల్లు సోమవారం నాడు గొలిపించినాక దాని సంగతి చూసుకుందామంటే నువ్వు కడీలు ఇరగొట్టినా అంటే ఇరగొట్టినా ఎందుకు ఇరగొడతావు? నా భూమిలో వాతినందుకు నువ్వు ఇరగొడతావు. నీ భూమి అంటే నువ్వు చూసుకోవాలి కానీ కడీలు ఎందుకు ఇరగొట్టావు? కడీలు నా భూమి ఎవరు నువ్వు వాతానికి? అది కడీలు ఇరగొడతావా? అవును. నిలబడమ్మా నీ భూమిలో నన్ను కొట్టు మరిగా. ఎందుకు కొడతావు? సంతోష్ కొట్టం గిట్టం ఏం లేదు. నా భూమిలో వాచినావు కాబట్టి మీరు నా పేరు బాలకృష్ణారెడ్డి. నేను మూలిగిత గ్రామవాసిని. నాకు ఈ మూలిగిత గ్రామంలో 10 ఎకరాల 27 గుంటల భూమి పట్టా భూమి ఉన్నది. నేను అప్పటి నుంచి అయినా కూడా నేను కాస్తుల వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. ఈ మధ్యనే ధరణి వచ్చినప్పుడు అంద బాబయ్య కొడుకు, బీజేపీ లీడరు అంద బాబయ్య కొడుకు, ఆయన బీజేపీ క్యాండిడేట్ కూడా నిలబడి ఎమ్మెల్యేకు నిలబడి ఈ దౌర్జన్యానికి కూడా పాల్పడి చేపిస్తున్నాడు. ఆయన కుమారుడు ఇంకొక ఆయన సంతోషు
ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చేసి నా భూమి మీద అటాక్ చేస్తున్నారు. మళ్ళీ డిసెంబరు 25 పోయిన సంవత్సరం డిసెంబర్లో వచ్చేసి 2 జేసీబీలను తీసుకొని వచ్చేసి నా భూమి మీద పూరా చెట్లను వీకడము, గుట్టలు వీకడము, రాళ్ళు రప్పలన్నీ వీకడము చేస్తే నేను వచ్చేసి అడిగితే అవునరా మాకు వచ్చింది భూమి, మా పూర్వీకులది భూమి మాకు వచ్చింది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడి నేను చంపేస్తాము, మళ్ళీ కొడవాళ్ళు గడపరాలతోటి నా మీదకి 10 మంది రౌడీ సీటాలను దొరికొచ్చి నా మీదకి ఉషకొల్పి నా మీదకి అటాక్ చేయడానికి వచ్చాను. నేను ఇమ్మీడియట్గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళని పిలిపించాక మళ్ళీ తెల్లారి నాతోటి కంప్లైంట్ తీసుకున్నారు. ఏసీపీ గారికి పంపించామని సిఐ గారు చెప్పారు. ఏసీపీ గారి దగ్గరికి పోయి కలిస్తే ఏసీపీ గారు ఏమన్నారంటే మీరు చెరో లెటర్ రాసియండి, ఎంఆర్ఓకి పంపిస్తాము, సర్వే చేయించినాక ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందరు అంటారని ఏసీపీ గారు చెప్పారు. అది కాకముందే మొన్న రీసెంట్గా 18 తారీఖు నాడు మళ్ళీ జేసీబీలు తీసుకొని వచ్చేసి రాళ్ళు వీకి అది చేస్తే మళ్ళీ నాకు తెలిస్తే నేను వచ్చేస్తే కొడుకాను వీడికి వస్తే అంటారంటే గుంత తీసి దీంట్లోనే పెడతాం మేము అంటారని నా మీద ఇష్టం వచ్చినట్టు మాటలు తిట్టుకుంటూ నన్ను రకరకాల భయభ్రాంతులకు చేసిండ్రు. నాకు వీళ్ళతోటి చాలా ప్రాణహాని ఉన్నది. దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా చర్య తీసుకొని నాకు సాయం చేస్తారని, నాకు న్యాయం చేస్తారంటారని నేను మరీ కోరుకుంటున్నా.